పల్నాడు జిల్లా తంగడ గ్రామం వద్ద కృష్ణానదిలో నీరు కలుషితమవుతోంది. నది నీరు నీలిరంగులోకి మారింది. కాలుష్య వ్యర్థాలు తేలుతున్నాయి. స్థానికుల సమాచారంతో కలుషిత ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు నదిలో కలుషిత జలాలు కలిశాయా లేదా అని పరిశీలించారు. ఎవరైనా కెమికల్ వ్యర్థాలు డంప్ చేశారా అనే కోణంలో పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ప్రస్తుతం నేను పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ సంబంధించి కృష్ణానది ప్రాంతంలో ఉన్నాను. మీరు గత కొన్ని రోజులుగా కూడా చూస్తున్నారు వార్తల్లో. కృష్ణానది ఈ ప్రాంతంలో తంగెడ గ్రామంలో ఉన్నటువంటి కృష్ణానది ప్రాంతంలో పెద్ద ఎత్తున కలుషితం జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ కృష్ణానది నదికి సంబంధించిన నీరంతా కూడా పూర్తిగా నీలి రంగులోకి మారిపోయింది. ఒక రకమైనటువంటి దుర్గంధం వెదజల్లుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు కృష్ణా నదిలో ఏం జరిగిందనేది ఒక ప్రశ్నార్థంగా మారింది. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి శాంపుల్ సేకరించి పరీక్షలకు పంపారు. ప్రస్తుతం నేను ఏదైతే ప్రాంతం ఉందో కలుషితం జరిగిన ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్నాను. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది కృష్ణానది ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా పూర్తిగా నీలి రంగును కమ్మేసినటువంటి ప్రాంతం. మొత్తం కెమికల్స్ వేస్టేజ్తో కలుషితం జరగటం కారణంగా పూర్తిగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా నీలి రంగులోకి మారిపోయింది. గత 4 రోజుల నుంచి కూడా ఇదే తరహాలో ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఈ విధంగా ఉంది. పూర్తిగా ఒక రకమైనటువంటి దుర్గంధం కూడా వెదజల్లుతోంది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు, ముఖ్యంగా తంగెడ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఈ ప్రాంతం నుంచే మంచినీరు సరఫరా అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈ రకంగా మారిపోవడంతో ఇప్పుడు ఇది ఒక ప్రశ్నార్థంగా మారింది. అసలు ఈ కృష్ణానది ప్రాంతంలో ఏం జరిగిందనేది ఒక ప్రశ్నార్థంగా మారిన పరిస్థితి కనిపిస్తాం. ఒక మిస్టరీగా మారిందని చెప్పాలి. నేను ఒకసారి అసలు ఈ నీటిలో ఏం జరిగిందనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఒక నీలి రంగులోకి మారిపోయిందని చెప్తా ఉన్నారు. ఎవరో కూడా కనీసం ఈ నీటిలో దిగడానికి కూడా సాహసం చేయట్లేదు. అయితే ఒకసారి మనం అసలు ఈ నీటిని ఒకసారి పరిశీలించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా ఇదే విధంగా ఈ వాటర్ అంతా కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఏదైతే కెమికల్ వేస్టేజ్ ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా క్లీన్ చేశారు. అయినప్పుడు కూడా పూర్తిగా నీళ్ళు ఇంకా నీలి రంగులోనే ఉన్నాయి. అదే విధంగా కూడా దుర్గంధం వెదజల్లుతూ ఇక్కడంతా పూర్తిగా నీలి రంగులోకి మారిపోయిన పరిస్థితి. ఇంకా ఈ వాటర్ కృష్ణానది వాటర్ అంటే ఏ విధంగా స్వచ్ఛంగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్లో చూస్తున్న వాటర్ అయితే పూర్తిగా కూడా నీలి రంగులోకి మారిపోయిన పరిస్థితి. ఏ రకంగా ఈ వాటర్ ఇంకా పూర్తిగా నీలి రంగులోనే ఉన్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు. ఇది ఒక కెమికల్ కలిపినటువంటి వాటర్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం నీళ్ళంతా కూడా పూర్తిగా నీలి రంగులోకి మారిపోయిన పరిస్థితి. గత 4 రోజుల నుంచి కూడా ఇదే వేస్టేజ్ ఈ విధంగా ఒకసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. 4 రోజుల నుంచి కూడా వాటర్ మీద ఈ రకమైనటువంటి తెప్పలాంటిది తేలుతూ ఉండేది. 4 రోజుల నుంచి కూడా ఇదే ప్రాంతంలో దాదాపు ఒక 10 కిలోమీటర్ల మేర ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ వేస్టేజ్ అంతా కూడా ఉందని చెప్తున్నారు. 4 రోజుల నుంచి కూడా ఇదే తరహాలో ఈ విధంగానే ఇదంతా కూడా ఉందని చెప్తూ ఉన్నారు. ఇది ఒక కలర్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. ఒక రకమైనటువంటి పేరుకుపోయినటువంటి విధానం మీకు కనిపిస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు క్లియర్గా. ఇదొక బెరడులాగా కట్టేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ రకంగా అంటే దాదాపు 4 రోజుల నుంచి కూడా ఇదే జరుగుతూ ఉంది. 4 రోజుల నుంచి కూడా కృష్ణానది ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ రకంగానే ఉందని చెప్పాలి. మొత్తం ఒక రకమైనటువంటి పెయింట్లు కూడా దీనిలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే సాధారణంగా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఇది ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాలధారణలు ధరించే సమయం ఇక్కడే ఎక్కువగా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి పూజలు అన్నీ చేసుకొని వెళ్తూ ఉంటారు అయ్యప్ప స్వాములు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి స్వాములందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించే పరిస్థితి. కానీ ఇప్పుడు గత 4 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈ విధంగా మారిపోవడంతో ఏం జరిగిందనే ఒక భయాందోళనలు కూడా స్థానికులందరూ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కృష్ణానది వెంబడంటూ వెళ్తే ఒక 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మూసీ నది, తెలంగాణ నుంచి వచ్చేటువంటి మూసీ నది ప్రాంతం ఉంటుంది. ఒకసారి మీరు రిజల్ట్స్ చూడొచ్చు. ఇది పూర్తిగా మీరు ఏదైతే కనుచూపు మీద కనిపిస్తూ ఉందో ఆ ప్రాంతంలో మూసీ నది
ఆ, అక్కడ కలుస్తూ ఉంటుంది. తెలంగాణ నుంచి వచ్చినటువంటి మూసీ నది కలుస్తుంది. మొదట్లో ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే ఈ కాలుష్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మూసీ నది నుంచి వచ్చిన కాలుష్యం ఇదంతా కూడా అని అనుకున్నారు. కానీ వాగుల వంకల ద్వారా ఏమైనా ఫ్యాక్టరీలకు సంబంధించి దీంట్లో కలిసాయా, లేదంటే నిజంగానే మూసీ నది నుంచి వచ్చిన వేస్టేజ్ కారణంగా ఈ విధంగా జరిగింది అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. కొంతమంది మనతో పాటు ఇక్కడ తంగడి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులను మాట్లాడదాం. అసలు ఏంటి మొదటి నుంచి కూడా ఎప్పుడైనా గతంలో ఇట్లా జరిగిందా, ఈ విధంగా ఇప్పుడు జరగటం వెనక గ్రామస్తులు ఏమనుకుంటున్నారని దాని మీద కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. తంగడ గ్రామంలోనే ఉంటున్నాము. ఇక్కడనే నివసించే వాళ్ళం. ఈ గ్రామంలో 8,000 జనాభా ఉంది. 10,000 మూగజీవులు, గొర్రెలు, మేకలు, ఆనించి పోయితే ఎద్దులు, ఆవులు, బరిగొడ్లు, గేదెలు, అవన్నీ 10,000 మూగజీవాలు ఉన్నాయి. మూగజీవాలు ఉన్న ఈ గ్రామంలో మనకి భవ్య సిమెంటు ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు సిఫ్ట్ కార్బన్ అని ఒక కెమికల్ తీసుకొచ్చి ఫ్యాక్టరీ కోల్ పొదుపు చేసుకుంటాని కోసం వాళ్ళు వాడుతున్నారు. ఆ స్మెల్కి మొత్తం అక్కడ ఉన్న ఎస్సీ కాలనీ, అక్కడ ఉన్న గ్రామస్తులు మొత్తానికి గుండె జబ్బులు, అలాంటి ఏదో మెదడులు, పచ్చవాతాలు, అలాంటి జబ్బులు వస్తున్నాయి. అయినాయి. అదేవిధంగా ఈ యొక్క ఆ సిఫ్ట్ కార్బన్ కూడా కొంత మేరకు తీసుకొచ్చి కృష్ణానదిలో కూడా కలుపుతున్నారు. కలుపుతుంటే ఎందుకంటే వ్యర్థాలు తీసుకొచ్చి ఇక్కడ వేయాలని వేస్తున్నారు. వేసినప్పటికీ అటు మూగజీవాలు, ఇటు గ్రామస్తులు, అదేవిధంగా కృష్ణానదిలో ఉన్నటువంటి మన యొక్క చేపలు అటువంటి మొత్తం కూడా చచ్చిపోవటం జరుగుతుంది. ఆ గ్రామస్తులకి జబ్బులు వస్తున్నాయి. వాటికి మూగజీవాలకు కూడా జబ్బులు వస్తున్నాయి. వచ్చినప్పుడు కూడా 6 నెలల కింద నేను 6 నెలల కింద ఒక అర్జీ కూడా పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెడతాం జరిగింది. 200 మంది గ్రామస్తులు మొత్తం సంతకాలు పెట్టి పెడతాం జరిగింది. పెట్టిన తర్వాత కూడా వాళ్ళు స్పందించలేదు. ఏదో ఒకరోజు నామకే వాస్తే వచ్చి గెస్ట్ హౌస్లో కూర్చొని వెళ్ళిపోయారు. గ్రామస్తులు కలవలేదు. పొల్యూషన్ డిపార్ట్మెంట్లు వాళ్ళు కానీ, ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ, ఏ డిపార్ట్మెంట్ ఉన్న స్థానిక డిపార్ట్మెంట్లో మొత్తం ఒక్కరోజు కూడా స్థానికులు కలవకుండా వాళ్ళు గెస్ట్ హౌస్లో కూర్చొని వెళ్ళిపోవటం జరిగింది. మేము కూడా స్థానికులు ఏం చేయలేని పరిస్థితిలో కూర్చున్నాం. అందుకని ఇప్పటికైనా గమనించి అధికారులు గమనించి ఇప్పుడున్నటువంటి సిఫ్ట్ ఫ్యాక్టరీ వాళ్ళు వాడే సిఫ్ట్ కార్బన్ కానీ, వాళ్ళ పొగ వల్ల వచ్చే దుమ్ము ధూళి తిని మన మూగజీవాలు మొత్తం జబ్బులు పడతాం. కానీ అదేవిధంగా ఇక్కడ ఒక కృష్ణానదిలో వాటర్ తాగుతాయి ఆ మూగజీవాలు. కృష్ణానదిలో కూడా ఇటువంటి కెమికల్ కలిసి అన్నీ జబ్బులు పాలయ్యి ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా వాళ్ళు నామకే వాస్తే తీసేస్తున్నారు. కానీ ఇంతవరకు అధికారులు కానీ, ఇంతవరకు కంపెనీ వాళ్ళు కానీ ఇంతవరకు స్పందించలేదు. అందుకని దయచేసి ఇప్పటికైనా అధికారులు మా ప్రాణాలు కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతకలేదు, మా జీవాలు, మా గొడ్లు, మా మనుషులు ప్రాణాలు కాపాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిందా మీరు చూసారు? గతంలో జరగబట్టే నేను పిటిషన్ పెట్టింది. గతంలో జరగబోతే నేను పెట్టను. గతంలో జరుగుతూనే ఉండయి. గతంలో నీలిరంగు మారుతూనే ఉండయి, అప్పుడు నీలం రంగు మారుతూనే ఉండయి, ఆ స్మెల్ వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఇంకా అధికంగా వేశారు. అప్పుడు 1 లోడ్ వేస్తే ఇప్పుడు 4 లోడ్లు వేసి ఉంటారు. ఇలాంటి కెమికల్ వస్తుంది అనుకున్నాను. కెమికల్ ఫ్యాక్టరీ లేదంటే సిమెంట్? కెమికల్ ఫ్యాక్టరీ నుంచేమో సిఫ్ట్ కార్బన్ వస్తుంటుంది. కోల్ పొదుపు కోసం మన భవ్య ఫ్యాక్టరీలో కూడా వాడుతున్నారు. కాబట్టి అక్కడ ఉన్న భవ్య ఫ్యాక్టరీకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ, అక్కడ దగ్గర ఉన్నట్టు ఊరు పక్కనే ఉంది కాబట్టి ఫ్యాక్టరీ, అది జనాలు ఆ గాలికి వచ్చి ఆ యొక్క కాలుష్యం అయ్యి ఆ వాతావరణం జనాల మీదకి వచ్చి అయ్యే వాటితో గుండె జబ్బులు, పచ్చవాతాలు, అలాంటి జబ్బులు ప్రాణాలు పోతున్నాయి కొంతమంది. ఇక్కడ నుంచే మీకు మంచినీళ్ళు రావాల్సి ఉంటుంది. 4 రోజుల నుంచి ఇదంతా కూడా పూర్తిగా మీకు నీటి సరఫరా కూడా ఆపేశారు. ఎట్లా ఇబ్బంది పడుతుంది? 4 రోజుల నుంచి నీటి సరఫరా ఆపేశారు. గ్రామస్తులు మంచినీళ్ళు లేక భయాందోళనగా ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు.
అధికారులు ఏమైనా నాయకులు అధికారులు కానీ మీ గ్రామంలోకి వచ్చి మాట్లాడి ఏమైనా సాయం చేసిన పరిస్థితి ఉందా? గ్రామంలోకి అయితే ఎవరు రాలే అధికారులు, కృష్ణానది కాడికి వచ్చి పోయారు అంతే. గ్రామస్తులకి అసలు తెలియదు వాళ్ళు వచ్చిపోయింది కూడా. కోరుకుంటున్నా అంటే ఇది మొదటిసారి కాదు, గత నుంచి కూడా ఇలా జరుగుతుంది అంటున్నారు కదా, ఏం కోరుకుంటున్నారంటే మీ గ్రామస్తులు దాదాపు 8,000 మంది తరపున ఏం కోరుకుంటున్నారు? 8,000 మంది కూడా మేము కోరుకునేది ఒకటే, సిఫ్ట్ కార్బన్ అనేది ఆ యొక్క కెమికల్ అనేది మా యొక్క తంగడ శివారులోకి రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడే స్వచ్ఛమైన నీళ్లు, వాటర్ కూడా మేము తాగగలుగుతాం. మా పశువులు కూడా బాగుంటాయి, మా మనుషులు కూడా బాగుంటారు అని కోరుకుంటున్నా. అది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్తాను. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. ఇంకా ఇక్కడికి కూడా ఈ ప్రాంతం అంతా కూడా నీలిరంగులోనే ఉంది. 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మైనింగ్కి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి అధికారులు వచ్చారు. ఇక్కడ నుంచి శాంపుల్ తీసుకెళ్ళు. కొద్దిసేపటి క్రితం మన ముందే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన వాళ్ళ అధికారులు వచ్చి ఇక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళారు. వాళ్ళంతా కూడా శాంపుల్ తీసుకెళ్ళి వాటన్నిటికి సంబంధించి రిపోర్టులు రావడానికి కనీసం 1 నుంచి 10 రోజులు పడుతుందని చెప్తున్నారు. అయితే కెమికల్ ఏంటి అనేది రిపోర్టులో ఏమొస్తుంది అనేది మాకు అనవసరం. కానీ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టరీలకు సంబంధించి వచ్చేటువంటి వేస్ట్ ద్వారా ఇదంతా జరుగుతుందని అనుకుంటున్నాం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టి తమను కాపాడాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ కృష్ణానదికి సంబంధించి తంగెడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. వలితో మనీ, బిగ్ టీవీ, దాచేపల్లి నుంచి. రైట్, మనం 2 విజువల్స్ చూస్తున్నాం. మఠంపల్లి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మా కృష్ణానది కలుషితమైన విజువల్, అలాగే పల్నాడు జిల్లా తంగెడ వద్ద కృష్ణానది కలుషితమైన విజువల్స్ చూస్తున్నాం. సో కృష్ణానది అంటే చాలా పరమ పవిత్రంగా భావిస్తుంటారు. తర్వాత సాగునీటికి, తాగునీటికి చాలా కృష్ణానది నీటిని 2 తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకుంటాయి. సో తాగే నీళ్ళని పూర్తిగా కలుషితం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఇంత కలుషితమవుతున్నా, కృష్ణానది నీళ్లు ఇంత కలుషితమవుతున్నా కూడా అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. పల్నాడు జిల్లా తంగెడ గ్రామం వద్ద కృష్ణానదిలో మొత్తం నీరు కలుషితమవుతున్నటువంటి విజువల్ మనం చూడొచ్చు. రైట్ సైడ్ మొత్తం అక్కడ మొత్తం చూడండి, మొత్తం బ్లూ, పూర్తి నీలి రంగుగా మారినటువంటి ఆ 2 సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం తంగెడలో, అలాగే మఠంపల్లిలో. కృష్ణానది నీళ్లు అటు సాగునీళ్ళకి, తాగునీళ్ళకి ఉపయోగిస్తుంటారు. అది పరమ పవిత్రంగా భావిస్తుంటారు. ఆ కృష్ణా నదిని కృష్ణమ్మ అని పిలుస్తుంటారు, దేవతా స్వరూపంతో కొలుస్తుంటారు భక్తులు. సో అటువంటి కృష్ణానది ఇంత కలుషితమవుతున్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. సో చూడొచ్చు, మొత్తం నీళ్లు మొత్తం పూర్తిగా నీళ్ళ రంగుకు మారి కనీసం ఎంత దుర్గంధం, అక్కడి నుంచి దగ్గరికి వెళ్తే కనీసం ఆ వాసన కూడా భరించలేనటువంటి స్థితిలో కృష్ణానది కలుషితమవుతోంది. 2 తెలుగు రాష్ట్రాలకు కృష్ణానది ఒక వరప్రదాయినిగా ఉంటుంది. అటు సాగునీళ్ళకి, తాగునీళ్ళకి కృష్ణానది నీటిపైనే ఆధారపడి ఉంటారు. సో అటువంటి కృష్ణానది చాలా చోట్ల, అటు మఠంపల్లి అండ్ తంగెడ మనం చూస్తున్నాం, 2 విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంకా అనేక చోట్ల ఎక్కడెక్కడైతే ఇట్లా కృష్ణానది ఉంటుందో పూర్తిగా కలుషితమవుతున్నటువంటి పరిస్థితి. కృష్ణానది ఇంత కలుషితమవుతున్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడం నిజంగా శోచనీయం. ఒకడే ఎట్లా ఇస్తాడే సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో కృష్ణానది పూర్తిగా కలుషితమైన పరిస్థితి మనం చూడొచ్చు. చాలా వరకు కృష్ణానది లోపలి వరకు కూడా మొత్తం పూర్తి నీలిరంగుగా మారి కలుషితమై అక్కడ దుర్గంధాన్ని వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క తంగెడ పల్నాడు జిల్లా, ఇది ఆంధ్రప్రదేశ్లో, ఇది తెలంగాణలో. ఫస్ట్ విజువల్ లెఫ్ట్ సైడ్ విజువల్లో తెలంగాణ రాష్ట్రంలో మఠంపల్లి దగ్గర, సూర్యాపేట జిల్లా మఠంపల్లి దగ్గర కృష్ణానది పూర్తిగా కలుషితమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా తంగెడ వద్ద కృష్ణానది నీళ్లు పూర్తిగా కలుషితమైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. కృష్ణానది నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాటిని కృష్ణానది స్వచ్ఛతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కృష్ణానదిని పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అటువంటి కృష్ణానదిలోకి అంటే సమీపంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల వల్ల వచ్చేటువంటి ఆ కలుషితమైనటువంటి ఆ వ్యర్థాలని, ఆ రసాయనాల్ని నేరుగా నదిలోకి వదులుతున్నారు. నదిలోకి వదలడం వల్ల
ఇంత దారుణంగా కృష్ణానది కలుషితమైపోతుంది అంటూ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అటు సూర్యాపేట జిల్లా మఠంపల్లి పరిసర గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేసినా, అటు పల్నాడు జిల్లా తంగెడ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేసినా కూడా అధికారులు మాత్రం దానిపైన ఎటువంటి చర్య తీసుకోవట్లేరు. అక్కడ ఫ్యాక్టరీల ద్వారా వచ్చేటువంటి వ్యర్థాలు, ఆ రసాయనాలు అన్నీ కూడా నేరుగా వచ్చి ఆ కృష్ణానదిలో కలుస్తున్నటువంటి పరిస్థితి. సో దీంతో అక్కడ కృష్ణానది పూర్తిగా కలుషితమైన పరిస్థితి చూడొచ్చు. మొత్తం ఒక పచ్చగా మారినటువంటి పరిస్థితి. పచ్చగా ఇటు పక్క నీలి రంగులోగా, తర్వాత పూర్తిగా ఆకుపచ్చ రంగులో మరింత కలుషితమైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో దాంట్లో కృష్ణానదిలో అనేక జీవరాశులు ఉంటాయి. అంటే మత్స్య సంపద ఉంటుంది. అవి కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. తద్వారా మత్స్యకారుల జీవనోపాధి పైన కూడా ప్రభావం చూపించేటువంటి ప్రమాదం ఉంది. ఇట్లా కృష్ణానది రెండు తెలుగు రాష్ట్రాలకి, అటు సాగునీళ్ళకి అటు తాగునీళ్ళకి ఆలవాలంగా ఉన్న కృష్ణానది ఇంత దారుణంగా కలుషితమవుతున్నా, ఫ్యాక్టరీల వ్యర్థాలు మొత్తం వచ్చి నేరుగా అందులో కలుస్తున్నా కూడా అధికారులు చర్య తీసుకోకపోవడం పట్ల గ్రామాల ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరోగ్యాలు పాడవుతున్నా కూడా పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.